హరి ఓం. ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారములు. ఈవేళ మన సాధన సిరీస్లో ఇదే ఆఖరి క్లాసు. ఇప్పుడు ఇది ఇంతకు ముందు చేసిన 6 క్లాసుల్లో మనము ఎలాగా మనసు నియంత్రించుకోవాలా, భగవంతుడి పాదాలపైన ఎలాగా ఫోకస్ చేయాలా, ఆ తర్వాత ఎలాగ ధ్యానం చేయాలా, మనం ఏం చేస్తే మన మనసు ధ్యానంలో కట్టుబడి ఉంటుంది అని మాట్లాడుకున్నాము. ఇప్పుడు మనం ఇంకొక విషయం నేర్చుకుంటాము ఫైనల్గా. అదేంటంటే, శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి చెప్పారంతా ఎలాగ ధ్యానం చేయాలా అని అన్ని ఉపదేశాలు ఇచ్చేసి ఆయన అన్నారు, నువ్వు బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న ఋషులకి చెప్పు అన్నారు. అని ఇంకొక మాట అన్నారు, ఎవరికి నమ్మకం లేదో వాళ్ళకి ఈ విద్యని ఇవ్వకు అని. సో ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. మనం అందరితోటి చాలా ఎంతూసియాస్టిక్గా మనం నేర్చుకుంటున్నాము, అందరికీ చెప్పాలా అని మనం చెప్తాము. ఆ చెప్పడంలో కూడా మనం చూడాలా, కొంతమందికి మనం చెప్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో అలాంటి అది ఏంటి, వాళ్ళ బార్డర్ లైన్లో ఉన్నారన్నమాట, వాళ్ళకు ఉపయోగపడుతుంది, వాళ్ళు వచ్చి నేర్చుకుంటారు. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు విని కొంచెం ఎటకారంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మోర్ ఆఫ్ పాశ్చాత్య దేశం వాళ్ళ అలవాట్లకి పడిపోయిన వాళ్ళు అన్నమాట. అలాంటి వాళ్ళతో చెప్పకండి, ఇది చాలా లోతైన విషయం. ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది చాలా లోతైన విషయం. ఇది ఎవరికి జీవితంలో అన్నీ అనుభవించి కష్టాలు పడ్డారో వాళ్ళు వెంటనే ఈ దోవలోకి వచ్చేస్తారన్నమాట. వచ్చి చాలా సీరియస్గా ఎంతో భక్తితో వింటారు, ఎంతో భక్తితో అది అనుసరించుతారు. ఆ పుస్తకం పట్టుకొని చదివేటప్పుడు కూడా వాళ్ళకి ఎంతో భక్తి ఉంటుంది. ఓ భగవంతుడు ఇలా చెప్పారు, ఇలా చెయ్యాలంట, ఇలాగా జీవితం అంటే ఇంతే అంట అని ఎంతో భక్తితో చదువుతారు, ఎంతో భక్తితో వింటారు. తర్వాత వీలైనంత వరకుని వాళ్ళు అనుసరించుతారు. సో అందువల్ల మనం చెప్పేటప్పుడు పిలిచేటప్పుడు కూడా కొంతమందిని చూసుకోవాలన్నమాట. సో ఇది చాలా లోతుగా వెళ్ళాలంటే అలాంటి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు చాలా బేగా పైకి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది ఆ లెవెల్లో లేరు. అలాంటి వాళ్ళకి యోగ సూత్ర పతాంజలి యోగిక్ మెథడ్స్ అవి వాళ్ళకి ఆ మైండ్ మానసిక పరిశుద్ధత ఏర్పడుతుంది. సో వాళ్ళు యోగాకి బెస్ట్ అన్నమాట. ఆ యోగాలో కూడా వట్టి ఫిజికల్ యోగా కాదు. ఈ మహాత్ములు ఉన్నారు కదా, సద్గురు, తర్వాత శ్రీ శ్రీ రవిశంకర్ గారు, వాళ్ళు అందరికీ ఉపయోగపడేలాగా వాళ్ళు స్పెషల్లీ వాళ్ళ కోర్సే డిజైన్ చేశారు. వీళ్ళందరూని మహాత్ములు మనం చదువుకున్నాం కదా, వైకుంఠ జనులు కుంఠ జనులు అని. సో వీళ్ళందరూ వైకుంఠ జనులు, వీళ్ళందరూ భగవంతుడి చేత నియంత్రించిన వాళ్ళు. వాళ్ళని భగవంతుడు పంపించి వీళ్ళందరికీ చెప్పండి అని పంపించిన వాళ్ళు అన్నమాట. సో వాళ్ళందరూ
ఈ రవిశంకర్ గారు చెప్తారు, మీరు మట్టిని తీసుకొస్తే మేము మాణిక్యం చేస్తాము, తీసుకురండి తీసుకురండి అందరినీ అనేసి అన్నమాట. సో అది ఉపయోగపడుతుంది. ఈ భాగవతము రామాయణము చదివి పైకి వెళ్ళి వాళ్ళ గ్రూప్ వేరే అన్నమాట. అందువల్ల మనకి తెలియాలి ఎవరిని ఎటువైపు తిప్పడము ఏమి అనేసి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం అన్నీ నేర్చుకున్నాం కదా. నేర్చుకొని ఒక విషయం మటుకు చాలా మనము ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటి, మన మనస్సు ఎప్పుడు మధ్యలో ఉండాల. ఏంటి, బీ సెంటర్డ్ అంటారు కదా మహాత్ములు, బీ సెంటర్డ్ మధ్యలో ఉండాలన్నమాట. అంటే ఏంటి, మనసు చెట్టు తొరల్లో పక్షి కూర్చున్నది అంటే ఇంకా పక్షికి ఎక్కువ వానొచ్చి ఎక్కువ గాలి వస్తే కూడా భయపడదు. అదే చెట్టు కొమ్మ మీద కూర్చున్నదంటే వర్షం వస్తే లేకపోతే ఎక్కువ గాలి వస్తే భయపడిపోతుంది. కానీ ఆ మనసు ఆ పక్షి ఎప్పుడు చెట్టు త్వరలో కూర్చున్నాదో అప్పుడు ధైర్యంగా ఉంటుందన్నమాట. ఎందుకు, ఆ చెట్టు త్వర ఆడదు, కొమ్మలు ఆడతాయే కానీ చెట్టు త్వర ఆడదు. అందుకే మనము మనసు ఎప్పుడు మన మధ్యలో పెట్టుకోవాలన్నమాట. అది ఎలాగ పెట్టుకుంటాము, అందుకే మనము శ్వాస ద్వారా మనసుని కంట్రోల్ చేసుకొని భగవంతుడి పాదాల మీద మనసు కేంద్రీకరించుతాము. అది ఏంటి, అది బిగినింగ్లో అన్నమాట. ఇంకా అది అలాగా పైకెళ్ళి మనము భగవంతుడితోటి ఐక్యమవుతాము. ఇప్పుడు ఇంకా అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం ఏదో కూర్చున్నాము అనుకోండి, ఏదో ఇంట్లో పని ఉన్నది, పని అంతా చేసుకుంటాము. పని చేసుకునేటప్పుడు కూడా ఎప్పుడు నామస్మరణ అవుతూ ఉంటుంది. మనం ఏ వంట చేసినా, ఏం చేసినా, ఏం పాత్రలు కడిగినా సరే, సామాన్లు కడిగినా సరే, అవన్నీ భగవంతుడి పూజా సామాగ్రి కడుగుతున్నాము అని మనం మనసులో పెట్టుకోవాలంట. అలాగా ప్రతిదీ భగవంతుడి కోసం చేసి సేవ అని పెట్టుకుంటే మన మనసులో ఎప్పుడూ భగవంతుడే ఉంటాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా ఏంటి, ద్వైతం ఉన్నది. భగవంతుడికి మనం సేవ చేస్తున్నాము. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, నేను ఉన్నాను. ఓకే, ఇప్పుడు రెండు ఉన్నాయి. మనసు ఎక్కడున్నది, మనసు ఇంకా చెట్టు కొమ్మ మీద ఉన్నదన్నమాట. అది అర్థం, ఇంకా త్వరలోకి రాలేదు. రైట్, ఇప్పుడు ఇంకా ఎంతో మనకి జ్ఞానం తెలిసింది కదా. మనము మన స్వరూపంలో నిలబడాలి అంటే అది మనం కూర్చున్నప్పుడు ప్రాక్టీస్ చేయాల. చాలా కాలంగా చేసి దాంట్లో స్థిరపడిన వాళ్ళు ఏం పని చేస్తున్నా సరే, ఏం చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా సరే వాళ్ళ మనసు ఆ స్వరూపంలోనే ఉంటుంది. కానీ ఇంకా ఆ స్వరూపంలో మనము ఎక్కువసేపు ఉండలేకపోతున్నాము అన్నప్పుడు మనము ఈ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఎలాగా, కూర్చున్నారనుకోండి, కూర్చొని భగవాన్ రమణ మహర్షి గారు అన్నారు, ఎప్పుడూ కూర్చున్నప్పుడు దూరంగా ఏమున్నదో, ఏ చెట్టు ఉన్నదో, ఏ కొండ ఉన్నదో, లేకపోతే ఆకాశంలో మబ్బులున్నాయో దాని మీద మనసు పెట్టేవారన్నమాట. దూరంగా ఉన్న దాని మీద మనసు పెడితే ఏమవుతుందంటే ఎక్స్పాన్షన్. ఇప్పుడు మన ఇల్లు, మన ఇది, మన ఆలోచనలే కాదు, మనము నిజంగా ఆకాశంలోకి వెళుతున్నాము. ఎందుకు, ఆకాశంలో వెళితే మనం బేగా ఎక్స్పాండ్ అవుతాము. ఎందుకంటే ఆకాశమే కదా ఫస్ట్ భగవంతుడు పంచమహాభూతాలుగా ఈ సృష్టి మొదలలో కనబడింది. అందువల్ల మనం ఆకాశంలోకి చూస్తూ ఉన్నాము, ఆకాశం జ్ఞాపకం పెట్టుకున్నాము. మన చుట్టూ ఉన్న జాగా, మన చుట్టూ ఉన్న స్పేస్ కూడా ఆకాశమే కదా.
అప్పుడేంటి, మనము భగవంతుడికి దగ్గరలో ఉన్నాము. మన మనసు భగవంతుడికి దగ్గరలో ఉన్నది. ఈ నామరూపాలతోటి మునిగిపోవటం లేదు. ఓకే, అది చేసి ఆ విషయం మనసులో పెట్టుకొని ఎదురుగా ఒక చెట్టు ఉన్నది అనుకోండి. ఓకే, అందరి ఇళ్ళ ముందు, కిటికీల ముందు, తలుపు ముందు ఒక చెట్టు ఉంటుంది. మనము చెట్టుని చూసేటప్పుడు మన మనస్సులో మన అలవాటు ప్రకారం వచ్చేది, ఇది మామిడి చెట్టు, ఇది రసపురి మామిడి చెట్టు, సంవత్సరానికి ఒకసారి వస్తుంది, ఇప్పుడు పువ్వులు బాగా పూత పూసింది, ఎక్కువ మామిడికాయలు రావచ్చు, ఇలాగ టకటకటకటక వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా ఏంటి, ఆవకాయ ఏంటి, మామిడి తాండ్ర ఏంటి, మామిడి జ్యూస్ ఏంటి, ఇలాగ వెళ్ళిపోతుంది ఇది. ఓకే, అది సూపర్ఫిషియల్ నాలెడ్జ్. నామరూపాలతో ముడిపడి ఉన్న జ్ఞానం. మనం ఇంకా లోపలికి వెళ్ళిపోవాలా. ఇంకా లోపలికి ఎలాగ వెళతాము, ఈ చెట్టును చూసేము. ఆ చెట్టు ఆకులన్నీ ఎటువైపు తిరిగి ఉంటాయి, ఆకాశం వైపు తిరిగి ఉంటాయి. అన్ని ఆకులు ఆకాశం వైపు తిరిగి ఉంటాయి. దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మన మనస్సు ఎప్పుడూ ఆకాశం వైపు తిరిగి ఉండాలి. ఆ చెట్టుకి పోషణ ఎక్కడి నుంచి వస్తుంది, సూర్య భగవానుడి నుంచి. చెట్టు ఏం కృషి చేస్తుంది, వేళ్ళ ద్వారా నీరు ఆ చెట్టులో ఉండి నాళాల ద్వారా పైకి పంపుతుంది. అప్పుడు ఆకుల్లో ఉన్న క్లోరోఫిల్ అంటారు కదా, అది నీరు సూర్యరశ్మి చేరి దానికి కావలసిన పోషక పదార్థాలు తయారు చేస్తుంది. ఆ పోషక పదార్థాల నుండి చెట్టు చక్కగా పెరిగి విస్తరించుతుంది. విస్తరించిన చెట్టు నుండి పువ్వులు, కాయలు, పళ్ళు, ఆ పళ్ళ నుండి బీజాలు, ఆ బీజాలు నుండి మళ్ళా చెట్లు, ఇలాగా విస్తరించుతుంది కదా. అదే చెట్టు కృషి చేసింది. అలాగే మనము కృషి చేసి, మనం ఏదో సాధనాలు చదవడము, వినడము, ఎప్పుడు నామస్మరణము చేస్తున్నాం కదా, అది కృషి. మనం కృషి చేసి మనకి భగవంతుడి అనుగ్రహం కావాలి కదా. ఆ భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు భగవంతుడి మీద మనసు పెట్టినప్పుడు. అందుకే ఆకాశం, ఎప్పుడూ ఆకాశం, చెట్లు ఆకులు అలా ఆకాశం చూస్తున్నట్టుగా మనం కూడా అలాగా ఆకాశం చుట్టూ ఉన్నది కూడా ఆకాశమే. కాదంటే మన మనస్సు నామరూపాలతో ఎన్నో జన్మలుగా ముడిపడిపోయి వెంటనే కిందకి పడిపోతుంది. ఓకే, ఉన్న నామరూపాలు కూడా భగవంతుడి స్వరూపమే తెలుసు మనకి. కానీ మన మనసు ఎలాంటిది అంటే, వెంటనే ఒక నామరూపాన్ని చూడగానే వెంటనే ఈ చెట్టును చూసి, ఓ మామిడి చెట్టు, ఈ మామిడి చెట్టులో కాయలు వస్తాయి, నేను ఆవకాయ పెడతాను అని ఎలాగనుకుంటుందో, అలాగే మన మనస్సు మనిషిని చూడగానే ఆత్మస్వరూపుడు, భగవంతుడు అని సైలెంట్గా ఉండదు. ఆ లెవెల్ రావాలంటే చాలా కష్టం. అది చాలా ఎదిగిన వాళ్ళకు వస్తుంది. అంతవరకు నామరూపాన్ని చూడగానే
ఏదో ఒకటి వస్తుంది. అబ్బా అమ్మాయి ఎంత చక్కగా నీ చీర బాగున్నదే, ఎక్కడ కొన్నావు అని మొదలెడుతుంది అన్నమాట. ఇంకా అలాగ వెళ్ళిపోతుంది. అందువల్ల మనము ఆ లోపలున్న భగవంతుణ్ణి పట్టుకునే ఉండాలి అంటే మనం ఆకాశాన్ని చూస్తూనే ఉండాల. ఆకాశంలో ఏమున్నాయి? ఆకాశంలో ఏమీ లేదు, శూన్యం. ఆకాశంలో ఉండి సూర్యుడు, చంద్రుడు, మేఘాలు అవన్నీ కూడా నామరూపాలు. మనము ఇప్పుడు నామరూపాలని దాటి వెళుతున్నాము అంటే ఆ నామరూపాలని అతిక్రమించి ఆ ఖాళీ స్థలంలో ఉండాల. మన ఆత్మ ఏంటి? మన ఆత్మలో ఏ నామరూపాలు ఉన్నాయి? ఆ నామరూపాలన్నీ మాయా. ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ, దానిలో మార్పు అనేది లేదు. శుద్ధ చైతన్యం, స్వయం ప్రకాశ చైతన్యం. ఆ స్థితిలో ఉండాలి అంటే అందుకే కదా మహావతార్ బాబా ఫోటో చూసారంట. ఆయన కళ్ళు ఇలాగుంటాయి ఎప్పుడు. షిరిడీ సాయిబాబా గారి ఫోటో కూడా విగ్రహం కానీ ఫోటో కానీ చూసారు అంటే కొన్ని ఫోటోల్లో ఆయన ఎక్కడో చూస్తున్నట్టు ఉంటుంది. అది చూడ్డం ఎక్కడ? ఆకాశం, నిర్మలమైన ఆకాశం, స్పేస్, ఏమి విలక్షణం లేని ఆకాశం. మనము ఆ లెవెల్కి ఉండాలి అంటే మనము ఇలాగా మెట్టుగా వెళుతూ చెట్టుని చూసి ఆ చెట్టు ఆకులు ఎప్పుడు సూర్యరశ్మి కోసం అలా చూస్తూ ఉంటాయి. సూర్యరశ్మి దగ్గర నుంచే ఎనర్జీ వస్తుంది. మనకి కూడా మనం అలా చూస్తూ ఉంటే, ఆకాశం చూస్తూ ఉంటే మనకిప్పుడు జ్ఞానం ఉన్నది. భగవంతుడే, ఆ పరమాత్మ సృష్టి మొదటిలో ఆకాశంలాగా కనిపించారు అని. సో మనం హయ్యెస్ట్ లెవెల్కి వెళుతున్నామన్నమాట. అక్కడ ఉండి 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 మన మనస్సులో ఎప్పుడూ నేను ఆ ఆత్మను, ఇక్కడ జరిగేదంతా ఈ నామరూపాలు, ఈ వ్యవహారం అంతా మాయ. నేను ఈ మాయను అతిక్రమించి భగవంతుడితో లీనమవుతున్నాను. నేను ఆత్మను, నేను పరమాత్మలో ఐక్యమయ్యేవను. ఈ మనసులో జరిగేవన్నీ మాయ. ఆ మాయతో, ఆ ఆలోచనతో నాకు సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ధ్యానం చెప్తాను. ఈ ధ్యానం మీరు కళ్ళు మూసుకోండి. ఆ తర్వాత నేను మెల్లగా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఇది నేను పుస్తకాలు ఏదో అని సర్దుతుంటే కనబడింది. ఎప్పుడెప్పుడో చేశాను. ఇది మీ దగ్గర నుంచే వచ్చిందో లేకపోతే నాకు వేరే ఎవరో ఇచ్చారో తెలియదు. ఒకసారి చేశాను, ఇది చాలా బాగుంది. ఆ పుస్తకంలో పెట్టాను, అది వచ్చింది. సో ఐ విల్ షేర్ విత్ యూ. మీరు అనులోమ వినులోమ ప్రాణాయామ చేసి ఒక 10 సార్లు చేయండి. నేను తర్వాత మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను.
గడుస్తున్న ప్రతి క్షణం నేను చైతన్యంలో ఉండి గమనిస్తున్నాను. నేను హాయిగా సుఖ సంతోషాలతో శాంతితో ఉన్నాను. నా జీవన మార్గంలో ప్రతి మలుపులో గురువులు, దేవతలు నిశ్శబ్దంగా నాకు సూచనలిచ్చి మార్గదర్శకులుగా ఉన్నారు. ఈ జ్ఞానం ద్వారా నా జీవితాన్ని ఎలా గడపాలో నాకు అర్థమయ్యింది. నేను నిత్యము శక్తితో, ఆరోగ్యంతో, ఓర్పుతో, తేజస్సుతో, సౌందర్యంతో ఎలా జీవించాలో అర్థం చేసుకొని ఆచరిస్తున్నాను. ఆనందంతో, శక్తితో, చురుకుతో నా జీవితము ఆఖరి క్షణం వరకు నేను గడుపుతాను. నాకు ఉపయోగపడి ఆనందం కల్పించే స్నేహ సంబంధాలు, విషయాలు నా జీవితంలో నిలిచిపోతాయి. నాకు ఎప్పుడెప్పుడు ఏ అవకాశం కావాలో ఆ అవకాశము నాకు వస్తుంది. నా జీవితంలో రాబోయే అన్ని రోజులు ఇప్పుడు మహా అద్భుతంగా ఉంటాయి. నా ప్రతిరోజు ప్రార్థనలో నా చుట్టుపక్కల ప్రపంచానికి ప్రకృతి దేవతలకు నిరంతరం స్వస్థత కలిగే మార్గాలు ఏర్పరచమని
భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నా వివేకంతో, వైరాగ్యంతో, భక్తితో ఈ ఆత్మజ్ఞానంలో ఎప్పుడూ నిలిచి ఉంటాను. అందువల్ల ఆ అనుభూతి తరంగాలు ఎప్పుడూ నా మనసుని ఆహ్లాదకరంగా ఉంచుతాయి. ఆ తరంగాలు నా చుట్టూ ఎల్లప్పుడూ వ్యాపించుతాయి. నా జీవితము ఎప్పుడూ హాయిగా, తృప్తిగా, వినయంగా, కృతజ్ఞత భావంతో ఉంటుంది. ఈ దేహం, ఈ ఇంద్రియాలు, ఈ మనసు, వీటిలో కలిగే మార్పులన్నీ నేను కాను. అవి ప్రకృతి సహజంగా నడిచి వ్యవహారాలు. నేను వీటన్నిటికీ విలక్షణమైన సాక్షిని, చైతన్యాన్ని. నాకు మృత్యువు లేదు. నాకు భయం కూడా లేదు. నేను సదా సచ్చిదానంద స్వరూపంగానే ఉంటున్నాను. నా స్వరూపము ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది. ఈ శరీరం ఉన్నంత వరకు ఈ నాటకంలో, ఈ జగన్నాటకంలో నటుని వలె ఏ ఏ పాత్రలో ఎప్పుడు పోషించాలో, ఎలాగ పోషించాలో, ఎంతకాలం పోషించాలో అన్నీ నా శక్తి మేరకు పాటిస్తాను.
వాటితో కలిగి సుఖ దుఃఖాలను సాక్షిగా చూస్తాను. తామరాకు పైన నిలబడే నీటి బిందువులాగా నేను ఈ శరీరంలో కలిగే మార్పులకు ఈ మనస్సులో కలిగి ఆలోచనలకు అంటుకోకుండా నిత్యము అసంగుడనై ఆనంద స్వరూపమై నా నిజస్వరూపంలో ఎల్లప్పుడూ నిలబడి ఉంటాను. ఈ శరీరంలో కలిగే మార్పులు ఈ శరీరానికి సంబంధమైన విషయాలు నన్ను అంటవు. నా జ్ఞప్తిలో ఎల్లప్పుడూ నా నిజస్వరూపమే ఉంటుంది. నా చుట్టుపక్కల ఈ శరీరం చుట్టుపక్కల కలిగే విషయాలు నన్ను తాకవు. నేను ఎల్లప్పుడూ నా నిజస్వరూపంలో సాక్షిగా నిలబడి ఉంటాను. ఓం శాంతి శాంతి శాంతి.
మెల్లగా అందరూ కళ్ళు తెరవండి. ఓకే, ఇప్పుడు మనము ఈ లెవెల్కి వచ్చామండి. అవుతాయి, పండగలు అవుతాయి, ఎన్నెన్నో ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి. కానీ మనకి టైం అయిపోతుంది. మనకి ఎప్పుడు ఏమొచ్చేస్తారో చెప్పలేము. మనం ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాము, 60-70 ఏళ్ళు ఉండి కూడా చక్కగా ఇంకా ఆరోగ్యంగా ఉన్నాము. కానీ గ్యారంటీ లేదు రేపు ఇలాగే ఉంటాము అనేసి. అందువల్ల ప్రతి నిమిషం మనసు మన ధ్యానంలో భగవంతుడి పాదాలని పట్టుకొని మొదలెట్టి ఇంకా అలాగ రప్పని మన స్వరూపంలో నిలిచిపోవాల. అంటే ఏంటి? మనసు లోపలికి లాగేసుకున్నాము అని అర్థం. మనసు ఇప్పుడు బయటికి వెళ్ళిపోయింది కదా, ఆ మనసుని లోపల లాక్కోవడానికే ఆ మంత్రం ఉపయోగించుతున్నాము, భగవంతుడి పాదాలు ఉపయోగించుతున్నాము, భగవంతుడి రూపం పట్టుకొని మనం లోపలికి లాక్కున్నాము. అలా లాక్కుంటూ ఇంకా మన లోపల ఉండే వస్తువు ఏంటి? ఆత్మ. మన మనస్సు మన లోపల ఉండే ఆత్మలో కరిగిపోవాల. మన మనసు అలా కరిగిపోయింది అంటే ఆ ఆత్మలో ఏమున్నాయి? నామరూపాలు ఏమీ లేవు. నామరూపాలు ఉండి మనస్సులో మటుకు. ఆ మనసు లోపలికి కరిగిపోయింది అంటే, ఆత్మలో కరిగిపోయిందంటే నామరూపాలు ఉండవు. అదే మన నిజస్వరూపము. మనం దానిలోనే ఉండాల. అప్పుడప్పుడు బయటకు వచ్చేస్తాము, లోపలికి లాక్కోండి, బయటకు వచ్చేస్తాము, లోపలికి లాక్కోండి. ఈ పక్షి కొమ్మ మీదకి ఎక్కుతుంది, మళ్ళా గూటికి చేరుకుంటుంది, చెట్టు త్వరకు వచ్చేస్తుంది, మళ్ళా చెట్టు పైకి కొమ్మకి వెళుతుంది, మళ్ళా త్వరలోకి వచ్చేస్తుంది. అలాగా మనము మన మనసు ఇంకా త్వరలోనే ఉండాల. అదే మన ఆత్మ. మన ఆత్మలోనే ఉండాల. మన ఆత్మని విడిచి బయటికి రాకూడదు. మనమేమి భయపడవలసిన అవసరం ఏమీ లేదు. అయ్యో నా అలాగుంటే ఇంత పనులు ఉన్నాయి, ఇంత పనులు అవ్వటం లేదు అనుకోకర్లేదు. ఇప్పుడు వీవర్ బర్డ్ ఎంత చక్కగా ఆ గూడు అల్లుతుంది చూడండి. ఎవరూ ఏమీ నేర్పించలేదు, కానీ భగవంతుడు చేయిస్తున్నాడు కదా. అలాగే ఈ గొప్ప గొప్ప మహాత్ములు అంతంత పెద్ద పెద్ద సేవ చేస్తున్నారు, పెద్ద పెద్ద విషయాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద ఆశ్రమాలు ఎన్నెన్నో కట్టిస్తున్నారు. అంటే అది వాళ్ళు చేసింది కాదు, భగవంతుడు వీళ్ళ అహంకారం, దట్ ఇండివిజువాలిటీ ఎప్పుడు ఆత్మలో కరిగిపోయిందో ఆ భగవంతుడే చేయిస్తాడు. మనకి అహంకారం ఎప్పుడుంటుందో మీరు చూసుంటారు జీవితంలో. అహంకారం ఉన్నవాళ్ళు ఎప్పుడు పైకి వెళ్ళరండి. వాళ్ళ బిగినింగ్లో ఏదో పూర్వజన్మ పుణ్యం మూలాన మంచి తల్లిదండ్రులు, మంచి అవకాశం ఉన్న ఇల్లు, డబ్బు ఉన్న ఇల్లు, ఎన్ని సుఖ సౌకర్యాలు ఉన్న ఇంట్లో పుట్టి ఇంక వాళ్ళు ఇంకా పైకి వెళ్ళాలి కదా. నో, కొంతమందికి అహంకారం ఉంటుంది పిల్లలకి.
అహంకారం ఉన్నవాళ్ళు కింద పడిపోతారు. వాళ్ళు పుట్టిన లెవెల్ నుంచి కిందకి జారిపోతారు, చాలా కష్టపడతారు. మనం చూసాం కదా, మన జీవితంలో ఎంతోమందిని చూసాం కదా. జీవితంలో చితికిపోయాడు అంటే ఏదో కారణం ఉంటుంది. అలా చితికిపోయిన వాళ్ళు ఇంకలా చితికిపోయి పాడైపోతారని ఏమి లేదు. వాళ్ళు తెలుసుకొని ఎప్పుడు నిస్పృహతో భగవంతుడి పాదాలు పట్టుకుంటారో ఇంకా వాళ్ళు మళ్ళీ పైకి ఎక్కిపోతారన్నమాట. సో అలాగా మనం ఇంత దూరం వచ్చేసాము. మనం ఆత్మలో మన ఇండివిజువాలిటీ, మన అహంకారాన్ని తెలిసింది కదా. అహంకారం వట్టి మాయా అనేసి మనం ఎప్పుడు భగవంతుడితో మన ఆత్మలో కలిపేస్తామో చక్కగా ఇప్పటికంటేనే బాగా అవుతాయి మన జీవితంలో అన్నమాట. ఓకే, అందువల్ల భగవాన్ రమణ మహర్షి గారు ఎప్పుడూ చెప్తారు, మనోనాశనం అంటే స్టిల్ ద మైండ్, కదలకుండా పెట్టాలంట. ఆ కదలకుండా ఉన్న మనసే ఆత్మలో కరిగిపోతుంది. అది ఎప్పుడవుతుంది? మన మనస్సు మధ్యలోకి వచ్చినప్పుడు. వైరాగ్యం ఏదన్నా అవుతుంది, ఏమైనా అంటున్నారో, ఏదన్నా వినాలి అంటే అవన్నీ ఏంటి? చూసి విని తిని అన్ని మాయ. వెంటనే జ్ఞాపకం చేసుకొని మన స్వస్వరూపంలో నిలబడమే మోక్షం. అదే ఆత్మ సాక్షాత్కారం, అదే భగవంతుడిలో కలిసిపోవడం. సో ఇంతటితోటి నా సాధన అని నేను క్లాసులు తీసాను కదా, ఇది 7వ క్లాసు. సో దీంతో ముగించిపోతుంది. సో ఇది అప్పుడప్పుడు ఎవరన్నా కష్టమైంది, నాకు మనసు బయటకు వచ్చేస్తుంది, ఏదో మనసులో ఏదో వెలితిలాగా ఉన్నది అంటే ఇది వినండి. ఇది విని ఎస్పెషల్లీ ధ్యానం అని ఉన్నది కదా, అది చేసేయమంటే ఆటోమేటిక్గా మనసు కుదుట పడుతుంది అన్నమాట. కుదుట పడితే ఇంకా మనం అలాగా మన స్వస్వరూపంలో ఉండడానికి వీలవుతుంది. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.